నకరికల్ పట్టణంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షతన మా ఎంపీ గారు, మా సివిల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, చాలామంది ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు బుక్స్, నోట్బుక్స్, వారికి యూనిఫామ్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయడం. తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. పేద విద్యార్థులకు సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి పైన 50,000 నుంచి 1,50,000 వరకు భారం పేదవాళ్ళకు పడతాయి. ఈ భారం తగ్గించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేటువంటి ఒక ఎడ్యుకేషన్ను అందించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు ముఖ్యమంత్రి ఆలోచనలకు, ముఖ్యమంత్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉపాధ్యాయురాలు పనిచేయవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి వారికి గుర్తు చేయడంతో పాటు మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం మా వంతు సహాయ సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పేసి వారికి తెలియజేయడంతో పాటుగా ఈ పాఠశాలలో టాయిలెట్స్ మైనర్ రిపేర్స్ ఉన్నాయి. దానికోసం నా నిధుల నుంచి కూడా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మా సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వరరావు గారు కూడా ఒక క్లాస్ రూమ్కి సరిపోను బెంచీలు కూడా తను డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా అనేక మంది దాతల సహకారంతో, ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ సహకారంతో ఈ స్కూల్ని ఉపాధ్యాయులు కూడా ఈసారి 1000 సంఖ్యను దాటిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే 800 పైసలకు స్ట్రెంత్ ఈ హై స్కూల్లో ఉంది. దాదాపు 139 మంది 10th ఎగ్జామ్స్ రాస్తే 136 మంది పాస్ అయ్యారు. దాదాపు చాలామందికి 9.8, 9.7, 9.6, 9.5 చాలామందికి రావడం జరిగింది. ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పడుతూ నిలబడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి నకరికల్ హై స్కూల్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం కృషి చేస్తాం.